కీర్తిరెడ్డి అనే నేను భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల మద్దతుతో గెలుపొందిన మరుక్షణం నా కుటుంబ సభ్యులు నా యొక్క బంధుమిత్రులు సమస్తాన్ని నాకు ఈ నియోజకవర్గ ప్రజలుగానే భావిస్తాను. నా నియోజకవర్గ ప్రజలను నా బంధువులుగా నా కుటుంబ సభ్యులుగా నా ఆత్మ బంధువులుగా పరిగణిస్తాను. ఈ నియోజకవర్గ పరిధిలోని ప్రజలను కుల మతాలకు అతీతంగా వర్ణ లింగ వివక్ష భేదాలు లేకుండా అందరినీ నేను తల్లిదండ్రుల్లా అక్క చెల్లెల్లా అన్నదమ్ముల్లా ఆరాధిస్తాను. అహర్నిశలు వారి సేవకు అంకితమై ఉంటాను. ఈ నియోజకవర్గ ప్రజల సొమ్ముకు కాపలాదారుగా ఉంటాను. ఏ ఒక్క పైసాకు అవినీతికి పాల్పడకుండా నీతి నిజాయితీతో కట్టుబాటుతో నా నియోజకవర్గ ప్రజలను సుఖశాంతులతో వారికి అండదండలుగా ఉంటూ పూర్తిగా సేవలందిస్తాను. ఇది ప్రజల సాక్షిగా స్వామీజీ సమక్షంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కీర్తిరెడ్డి అనే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారత్ మాతా కీ జై. నేను మీ అందరిని అడుగుతున్నాను, ఈ దమ్ము ఏ పార్టీకైనా ఉంటే, ఇటువంటి సత్తా ఏ పార్టీకైనా ఉంటే, ఒక్క పైసా మేము తినం, అవినీతికి పాల్పడం, నీతి నిజాయితీతో మీ అందరికీ సేవ చేస్తాం. అహంకారాలు, మమకారాలు, రాగద్వేషాలు పక్కకు పెడతాం. కుల మతాలనే ప్రసక్తి పక్కకు పెడతాం. బడుగు బలహీన వర్గాలని నెత్తిన పెట్టుకుంటాం. సమాజంలో అందరినీ సమానంగా చూస్తామనేటువంటి సత్తా ఏ పార్టీకైనా ఉందా? ఒక్కసారి చెప్పండి. కీర్తమ్మ ఇప్పుడు చేసిన ప్రతిజ్ఞ ఎవరైనా చేయగలరా? చేయలేరు. మనందరం కీర్తమ్మని గెలిపిద్దాం. భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేద్దాం. మనము ఏ కళనైతే కోరుకున్నామో, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ కళ సాకారం చేయాలనుకుంటున్నామో ఆ కళని మనం నెరవేర్చుకుందాం.